కేసీఆర్ని అద్దనుకొని మనం గెలిపించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఇందాం ఒకసారి. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని, ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే. భూసేకరణ జరిగితే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే. మరి ఇదే ప్రశ్న నేను అడుగుతున్నా. నీ తమ్ముడుకున్న 10 ఎకరాలు, మీ అన్నకు 20 ఎకరాలు, మరి నీకున్న 50 ఎకరాలు ఇచ్చేసి భూసేకరణ ఏపిచ్చి నువ్వు అనుకున్న ఫార్మసిటీ కట్టుకో. రైతులను ఎందుకు అడుగుతున్నావు? నరేంద్ర మోడీ పంచాయతీ ప్రతి మోటార్కు మీటర్ పెట్టాలి. పెడతావా? పెట్టవా? నేనన్నా నన్ను చంపినా పెట్టాను నేనన్నా. ఎందుకంటే ఈ రైతు బంధు ఎందుకు ఇస్తానం? పిచ్చిలేసి ఇస్తానమా? కింద దర్గాకి ఇస్తానమా? గ్రామాలు చల్లబడితే రైతు పంట పండితే రైతే బతుకుతాడా? ఇంకో దిక్కేమో ఏర్పడకుండా కిందికెళ్ళి ధరలు పెంచిన డీజిల్కు. ఎలిగడ్డ దున్నకం అంటే 800లకు దున్నేది, ఇలా 1600 అయింది. బురద దున్నకం 2,500-3,000 ఉంటే ఇలా 6,000 అయింది. అడ్డగోలు డీజిల్ ధర పెంచి, అడ్డగోలు గ్యాస్ ధరలు పెంచి రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తా అంటే పెట్టుబడి డబుల్ అయింది. అడ్డగోలుగా ఎరువుల ధరలు పెంచి మళ్ళీ ఇప్పుడు కరెంటు పెట్టాలంటాడు. వెనకడ చంద్రబాబు నాయుడు ఉండే, నేను చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా బాయికో మీటర్ పెట్టాలి అన్నాడు. ఇక బాయికి ఎందుకురా బాయి, మాకు తెలంగాణకి మనిషికో మీటర్ పెట్టు, అందరం కలిసి నీకు మీటర్ పెడతాం, మా పీడ పోతుందని చెప్పిన నేను. ఇలా వాళ్ళు పోయినరు, మనం మంచిగా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరిట